ఓటు వేయడం ఎలా? ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఓటు వేయండి. ఓటు మీ హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మొదటగా మీ దగ్గర ఉన్న ఓటరు స్లిప్పుతో మీకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి. అక్కడ పోలింగ్ అధికారి వాళ్ల దగ్గర ఉన్న లిస్ట్లో మీ స్లిప్ను సరిచూస్తారు. తరువాత ఇంకో అధికారి మీ చూపుడు వేలుకు సిరా రాసి మీ సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు. ఆ తరువాత ఇంకొక అధికారి మీ దగ్గర ఉన్న స్లిప్ని చూసి మీకు ఓటును విడుదల చేస్తారు. అక్కడ నుంచి మీరు ఓటింగ్ కంపార్ట్మెంటుకు వెళ్ళాలి. అక్కడ ఈవీఎం మెషిన్లో ఎడమవైపు పార్టీలు, వాటి గుర్తులు కనిపిస్తాయి. వాటికి ఎదురుగా నీలం రంగు బటన్స్ కూడా ఉంటాయి. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో ఆ పార్టీ గుర్తుకు ఎదురుగా ఉన్న నీలం రంగు బటన్ని నొక్కండి. మీరు నీలం రంగు బటన్ నొక్కగానే ఎరుపు రంగు బల్బు వెలగడంతో పాటుగా బీప్ శబ్దం వస్తుంది. ఇంకా మీరు ఏమీ చేయక్కర్లేదు. ఓటు వేశాక వీవీప్యాట్ మెషీన్లో మీరు ఓటు వేసిన అభ్యర్థి పేరు, వారి గుర్తు 7 సెకండ్ల పాటు మీకు కనిపిస్తుంది. ఆ తరువాత ఆ స్లిప్ దానంతట అదే కింద ఉన్న సీల్డ్ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంతటితో మీ ఓటు ప్రక్రియ పూర్తయింది కనుక బయటకు వచ్చేయాలి. ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే పోలింగ్ ఆఫీసర్కి తెలియచేయాలి. మన ఓటు మన బాధ్యత. మే 13న తప్పకుండా ఓటు వెయ్యండి.